టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. సభకి ముఖ్య అతిథిగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. సభకి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అధ్యక్షత వహించారు. ముందుగా కాపు సంఘం ప్రముఖులు పెద్దలు మారిశెట్టి రామారావు, అర్లపల్లి బోసుల్ని మంత్రి కందుల సత్కరించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు సన్మానించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల హామీల్ని నెరవేరుస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యేలు. అర్థం చేసుకుని మళ్ళా ఘన విజయానికి చేకూర్చారు. విర్రవీగిన నాయకుడికి గుణపాఠం చెప్పారు. నేనే శాశ్వతం, రాష్ట్రం నా జాగీర్దార్, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తాను, మీరెవరు అడగడానికి ఒక నియంత్రలాగా డిక్టేటర్ లాగా పనిచేశాడు. ఫలితం 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఈరోజు ఇక్కడ వేణు గారు మా అందరికి సన్మానం అన్నారు. నేను వద్దన్నాను. నాకెందుకు, 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నెన్నో సంబరాలు చూసాం, యువకుడు చూసాం, కష్ట సుఖాలు చూసాం. ఎంతోమంది విలువైన వ్యక్తులను కార్యకర్తల్లో కలిసిపోయిన వాళ్ళని చూసాం. 42 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకితభావంతో కష్టపడి ఈ రోజుకి అలాగే కష్టపడుతున్న అనేక మంది కార్యకర్తలను చూసాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గడమే ధ్యేయంగా మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముందుగా ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారిని ఒక విషయంలో ప్రత్యేకంగా అభినందించాలి. కారణం ఏంటంటే దానవేర సూరకర్ణ సినిమాలో భీష్ముడు పాత్ర పోషించినటువంటి విక్కిలేని గారు ఆయనకి కొండవీటి వెంకట కవి గారు ఒక డైలాగ్ రాశారు. ఆయన ఏమంటాడంటే, సభలో కూర్చున్నప్పుడు వంశం కోసం వయసంతా ధారపోసిన నేను ఇంకా ఏం చేయాలి అనేటువంటి మాట. అలాగా సమాజం కోసం వయసంతా ధారపోసినటువంటి ఇద్దరు వ్యక్తులు మారిశెట్టి రామారావు గారు, అర్లపల్లి బోసు గారు, వారిద్దరినీ సముచితంగా వేదిక మీదకి తీసుకొచ్చి గౌరవించి తద్వారా తన యొక్క ప్రత్యేకమైనటువంటి విద్యతని ప్రదర్శించినటువంటి మిత్రుడు ఎర్ర వేణుగోపాల్ రెడ్డిని మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల దుష్పరిపాలన నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కాపాడడానికి ఇతోధికంగా రాష్ట్ర స్థాయిలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని, అనేక ఇబ్బందులను ఎదుర్కొని పోరాటం చేసి జాతికి స్ఫూర్తి నింపినటువంటి మరి గొప్ప నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే వారికి కేంద్ర స్థాయిలో మార్గదర్శకత్వం చేసి అడుగడుగున తెలుగు ఈ రాష్ట్రంలోని తెలుగు నేల మీద ఈ చీకటి పాలన పోయే వరకు మరి చేదోడు వాదనగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఈ సమిష్టి నాయకత్వం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి. అందరూ నాయకులు ఒకే వేదిక మీద కనపడితే కార్యకర్తలకు వచ్చేటటువంటి మనోధైర్యం, మానసిక బలం రెట్టింపోతుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి కూరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. 2 నెలలు కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకుల పైన ఆలోచనలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అంశంలో కూడా ఈ 5 సంవత్సరాలు జెండా మోస్తున్నాం, ఇబ్బందులు పడున్నాం, పోరాటం